నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్డు కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను కార్తిక్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఇళ్లకు 10% ఫినిషింగ్ పనులకు 524 కోట్లు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ప్లంబింగ్, ఎలక్ట్రికల్, సెక్యూరిటీ, ల్యాండ్స్కేపింగ్, ఇతర పనులకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 90% ఎమ్మెల్యే క్వార్టర్స్ పనులు గతంలోనే పూర్తయ్యాయి. కేవలం 10% పనులకు 524 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఇది చంద్రబాబు అండ్ కో మార్క్ దోపిడీ అని ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. కేవలం 10% మిగిలిపోయిన పనులకు 524 కోట్లు నిధులు కేటాయించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడి చేశారు. దాడి సమయంలో కార్యాలయంలోనే తీన్మార్ మల్లన్న ఉన్నాడు. కవిత బీసీ ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్న తప్పుబట్టారు. మల్లన్న కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. జాగృతి సభ్యులు బయటికి వెళ్ళకపోతే కాల్పులు జరుపుతామని మల్లన్న గన్మెన్ హెచ్చరించాడు. గన్మెన్ హెచ్చరించిన కార్యాలయం నుంచి జాగృతి సభ్యులు వెళ్లకపోవడంతో గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. తనపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చాలా దారుణమైన కామెంట్స్ చేశారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మల్లన్నపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. విచక్షణాధికారాలను ఉపయోగించి ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత కామెంట్స్ పై డీజీపీకి కూడా కవిత ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీలు కవిత, తీన్మార్ మల్లన్న మధ్య డైలాగ్ వార్ నడిచింది. తనపై హత్యాయత్నం చేయించిన కవిత సభ్యత్వం రద్దు చేయాలన్నారు చింతపండు నవీన్. తన జోలికొస్తే అగ్గిరవ్వనై రగులుతానంటూ కవిత హెచ్చరిస్తే 3 ఏళ్లలో మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తానని వార్నింగ్ ఇచ్చారు మల్లన్న. ఎమ్మెల్సీలు కవిత, తీన్మార్ మల్లన్నల మధ్య డైలాగ్ వార్ నడిచింది. తనపై హత్యాయత్నం చేయించిన కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు చింతపండు నవీన్. తన జోలికొస్తే అగ్గిరవ్వనై రగులుతానంటూ కవిత హెచ్చరిస్తే 3 ఏళ్లలో మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తానని వార్నింగ్ ఇచ్చారు మల్లన్న. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక. టీడీపీ, జనసేన గూండాలు తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా తనను మహానటి అంటున్నారని మండిపడ్డారు. పెడన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇంతవరకు ఒక్కరైనా సరే ఆడపిల్ల తన మీద ఎందుకు ఇలా గుండాయిజం చేయడం, ఆడపిల్ల మీద మనం ఇలా చేయొచ్చా అని ఒకవేళ చేసుంటే వారిపైన ఏదైనా చర్య తీసుకుంటామని చెప్పిన దాఖలాలు లేకపోగా ప్రెస్ మీట్లో చెప్తున్నారు రవీంద్ర గారు. మనుషులేనా మీరు? అన్నం తింటున్నారా? ఈరోజు ఆయన నాకు ఇచ్చిన బిరుదు మహానటి కూడా సరిపోదంట నా ముందు. అంటే వినడానికి అలివి కానీ జుగుప్సాకరమైన మాటలు నా చెవులతో నేను విన్నాను. పేదలకు సంక్షేమాన్ని అందించిన వైఎస్ జగన్ గురించి కూటమి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని నాని.
రాష్ట్రంలో సైకోలు రాజ్యం వెళుతున్నారన్న ఆయన రెడ్ బుక్ పట్టుకొని పాలన చేసేవాళ్ళు సైకోలు కాక ఇంకేంటన్నారు. జడ్పీ చైర్పర్సన్ హారిక పెట్టుకున్న కన్నీరు పచ్చ సైకోలందరినీ కుర్చీల నుంచి దింపేస్తుందన్నారు. బందర్లో ఉన్నాడు ఒక మంత్రి, ఆడు బెదవాడు వెళ్ళి అతను ప్రెస్ మీట్ పెట్టి బంగారం లాంటి తల్లి ఉప్పాల హారికని ఇష్టారాజ్యంగా తిడతాడు. ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆమెని కించిపరుస్తూ మాట్లాడుతూ దిక్కు మాలిన నీ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం మీ మూలంగా పచ్చ సైకోల మూలంగా ఆవిడ కంట్లోంచి నేల మీద పడినటువంటి ప్రతి కన్నీరు మీ పచ్చ సైకోళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం ఖాయం అనేది కూడా నేను ఇవాళ మీరు రాసి పెట్టుకోమని చెప్తున్నాను. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై పచ్చమోకల దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మహిళలపై దాడి జరిగితే హోంమంత్రి స్పందించరా నిలదీశారు. డీజీపీ పచ్చ చొక్కా వేసుకున్నారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలను సైకోల్లా రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. హారిక గారి కారు మీద దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి వారిని గాయపరచడానికి ప్రయత్నం చేసినటువంటి దుండగుల మీద మీరు కేసు పెట్టారా అని అడుగుతా ఉన్నా. కేసు పెట్టి తక్షణమే అరెస్ట్ చేసి మీ రిమాండ్కి పంపించవలసినటువంటి బాధ్యత మీకుంది, కానీ మీరు పంపరు. హోంమంత్రి గారు ఒప్పుకోరు, లోకేష్ గారు ఒప్పుకోరు. ఎవరైతే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారో నెల్లూరులో కానీ గుడివాడలో కానీ లేదు ఈరోజు మరొక చోట కానీ ఎక్కడైతే దాడులకు పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం గుండాలు వాళ్ళు కార్యకర్తలు కాదు, బాగా ఫుల్గా తాగేసి గంజాయి పట్టేసి తెలుగుదేశం జెండా పట్టుకొని వచ్చేసి దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వారి మీద మీరు చట్టపరంగా కేసులు పెట్టకోకుండా ఉంటే అది చాలా అరాచకానికి దారితీస్తుందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా, ముఖ్యంగా డీజీపీ గారు అసలు ఏంటో మరి పచ్చ చొక్కా వేసేసుకున్నాడేమో మరి నాకు అర్థం కాలే. కాకి తీసేసి నో యాక్షన్, కేసులే పెట్టడంలా, యాక్షనే తీసుకోవడంలా, వన్ సైడెడ్గా ఉంటున్నారు. మహిళలపై దాడులు చేయించే స్థాయికి కూటమి సర్కార్ దిగజారిపోయిందన్నారు ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ. ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. మహిళలను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందన్నారు. ఎందుకు అసలు భయపడుతున్నారు? అసలు చాలా భయంకరంగా ఉంది. ఆ జనాలను చూసి భయపడుతున్నారా? భయపడటమే కాకుండా అది కాకుండా వాళ్ళు టీడీపీ వాళ్ళకు గోండాల్లాగా మా మీద రాళ్ళు వేయటం, చెప్పులు వేయటం, అది మంచి పద్ధతి కాదు. మీకు చేతైతే మంచి ప్రభుత్వం చేయండి. ఇదేనా మీరు మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఇటువంటి మహిళల మీద దాడులు చేసా ఇది మంచి ప్రభుత్వం అంటారు? ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే మీకు భయమా? మీ కూటమి ప్రభుత్వానికి భయమా అని నేను అడుగుతున్నాను. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి కూటమి సర్కారు ప్రజలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. చిత్తూరు జిల్లా పొంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 మాత్రమే గాక 143 హామీలు ఇచ్చారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. వాటితో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చారని మండిపడ్డారు. ఇద్దరి మోసాలను ప్రతి గ్రామానికి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు కూడా చెప్పేచ్చే దాంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పిన సూపర్ 6 కాకుండా 143 హామీలు ఇచ్చారు. ఆ నంబర్ కూడా మనం చేస్తే మిస్డ్ కాల్ ఇస్తే వారు మనకంతా కూడా మీ ఇంట్లో ఇంత డబ్బులు వస్తుంది, సంవత్సరానికి నెలకి ఇంత డబ్బులు వస్తుంది అని చెప్పి వివరాలన్నీ కూడా పెట్టారు. అదేవిధంగా వీరిద్దరూ కలిసి ఒక బాండ్ను రాసిచ్చారు. ఆ బాండ్లో కూటమి సభ్యులైన పవన్ కళ్యాణ్ గారు, వారితో పాటు చంద్రబాబు ఇద్దరు కూడా సంతకాలు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. బొత్స తాలిబాన్ల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును పరామర్శించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. టీడీపీ నేతలు అటాక్లు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో పోలీస్ రాజ్యాంగం నడుస్తోందన్నారు రామకృష్ణారెడ్డి. ఎక్కడ వైఎస్ఆర్సీపీ మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్గా చెప్పడమే కాకుండా జరిగిన తర్వాత కేసులు పెడితే కేసులు తీసుకోవట్లేదు.
ఇంతవరకు యాక్షన్ ఉండట్లేదు. ఈ గుంటూరు జిల్లాలోనే ఈ మధ్యనే అతను అదే బెడ్ మీద చూసాం, లక్ష్మీనారాయణ డిఎస్పి తనను కులం పేరుతో కూడా ఈ కులంలో ఎట్లా పుట్టావు అంటూ మాట్లాడాడు. ఆయన మాటలకు అవమానం భరించలేకే నేను తాకిడి తట్టుకోలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నా అన్న లక్ష్మణాన్ని కోలుకున్నాడు అదృష్టవశాత్తు. అతని మీద డిఎస్పి హనుమంతరావు మీద ఇంతవరకు యాక్షన్ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అమలు చేసిన పథకాల పేర్లు మార్చడం దారుణమన్నారు అరకు ఎంపీ తనూజరాణి. పథకాలను అమలు చేయకుండా ఏమార్చడమే చంద్రబాబు విజనరీ పాలనని విమర్శించారు. తల్లికి వందనం పథకాన్ని సృష్టించింది నారా లోకేష్ అంటూ చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని కాపీ చేసి పేరు మార్చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 1 ఇయర్ కావస్తున్న క్రమంలో ఈరోజు మొదటి అడుగు అని చెప్పి ముందుకు వేయడం జరిగింది. కానీ ఈ మొదటి అడుగు దేనికి, ఏం చేశారని మొదటి అడుగు వేస్తున్నారని చెప్పి ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అమ్మఒడి సృష్టికర్తని నేనే అని చెప్పి చెప్పుకోవడం కానీ, అసలు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకోవాలి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించిన పొంగులేటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆనాటి ప్రభుత్వం వరి వేస్తే ఉరి అంటే ఇందిరమ్మ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 3,54,000 రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్లలా నడిపిస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మనం ఈనాడు ఏదైతే ఇచ్చామో చేతల్లో మనం చూపించాం. ఆనాడు 10 సంవత్సరాలు మాటలతో కాలయాపన చేసింది ఆ ప్రభుత్వం. మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇచ్చాం. 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, మళ్ళీ 4వ విడత కూడా తప్పకుండా అర్హులైన పేదోళ్ళందరికీ ఇస్తాం. మన సుద్దేపల్లి గ్రామంలో కూడా ఇచ్చిన ఇళ్ళు చాలా స్పీడ్గా కడుతున్నారు. బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదిస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఆర్డినెన్స్ పేరుతో బీసీలను కాంగ్రెస్ మరోసారి మోసం చేస్తుందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి రిజర్వేషన్ల పెంపుపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రధాని రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేలా కృషి చేయాలన్నారు సత్యవతి. రాష్ట్రపతి దగ్గర మరి పెండింగ్ లో ఉన్న అంశాన్ని తిరిగి కేబినెట్ లో చర్చించి గవర్నర్ దగ్గర పెట్టడంలో అర్థం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాకున్న అనుమానం అది. రాష్ట్రపతి పెద్ద, గవర్నర్ పెద్ద. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాన్ని గవర్నర్ దగ్గర ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తారు? మరి స్థానిక సంస్థల్లో మేము బీసీ రిజర్వేషన్ ని ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి కొత్తగా మొన్న కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలను తుంగలో తొక్కారు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్. తనతో వచ్చిన అనుచరులు అందరినీ ప్రోటోకాల్ దర్శనానికి అనుమతించాలని హంగామా చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ సిబ్బందిపై తిట్ల పురాణాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు 12 మందికి ప్రోటోకాల్ కేటాయించింది టీటీడీ. జనరల్ బ్రేక్ ఇచ్చిన వారిని కూడా ప్రోటోకాల్లో తనతో పాటు పంపాలని ఎమ్మెల్యే థామస్ డిమాండ్ చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. టీటీడీ సిబ్బందితో గొడవపడి నిబంధనలకు విరుద్ధంగా తనతో పాటు ప్రోటోకాల్ దర్శనానికి తీసుకువెళ్లారు ఎమ్మెల్యే థామస్. వైకుంఠం సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే థామస్ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సమన్లు జారీ చేసింది హిందూపురం కోర్టు. ఏబిఎన్ రాధాకృష్ణపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. సిఐ రియాజ్ అహ్మద్ వ్యక్తిగత అంశాలపై దుష్ప్రచారం చేశారని, రాజకీయ అంశాలతో ముడిపెడుతూ తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను స్వీకరించిన హిందూపురం కోర్టు ఆగస్టు 18న హాజరు కావాలని ఏబిఎన్ రాధాకృష్ణకు సమన్లు జారీ చేసింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి దందా గుట్టురట్టు చేసింది ఈగల్ టీం. ప్రత్యేకంగా నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో డ్రగ్ పెడ్లర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ క్యాంపస్లు, టెక్ కారిడార్ ప్రాంతాల్లో ఈ స్థాయిలో గంజాయి అమ్మకం, వినియోగం జరగడంపై అధికారులే నివ్వెరపోయారు.
పోలీసులు అరెస్టు చేసిన డ్రగ్ పెడ్లర్ సందీప్ బచ్చా ఆగయ్య అనే కోడ్ పేరుతో గంజాయి కొనుగోలుదారులతో కమ్యూనికేషన్ చేస్తూ ఉండటాన్ని గుర్తించారు. ఇందుకోసం అతను 100 మందితో వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేశాడు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్ అయినట్లుగా వెల్లడించారు. దీంతో గంజాయి వినియోగించే వారిని పట్టుకునేందుకు అధికారులు డెకా ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 15 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు గంజాయి కోసం వచ్చి పోలీసులకు చిక్కారు. వీరంతా సందీప్ ద్వారా మెసేజ్లు పొందుతూ మత్తు పదార్థాలు కొట్టున్నట్లుగా నిర్ధారించారు. నిందితులను డి అడిక్షన్ సెంటర్కు తరలించారు ఈగల్ పోలీసులు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంకు పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనాలు అందించారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొన్నం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని సీఎం రేవంత్ ప్రార్థించారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విందును ఏర్పాటు చేశారు. తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తరలివచ్చారు. పలువురు ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు సైతం విందుకు హాజరయ్యారు. కూటమి సర్కారు మోసాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలన్నారు వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి. పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. హామీలు నిలబెట్టుకోకుండా చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చినటువంటి వారు మరి మాటలు ఇచ్చారు. సూపర్ 6 హామీలు మీ అందరికీ తెలిసినటువంటి సూపర్ 6 హామీల్లో మొట్టమొదటిది 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పెట్టాడో తెలియదు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దావూస్ వెళ్ళి 1,69,000 కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి లోకేష్, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 1 రూపాయి కూడా తేకుండా మరి దుబారాకు వచ్చేసి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. సరే, వారికి పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, పక్కన పెట్టండి. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇప్పటి వరకు ఎక్కడ ఒక్క నిరుద్యోగి కూడా ఇచ్చిన దాఖలా లేవు. ఆ రకంగా ప్రతి నిరుద్యోగికి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు 36,000 రూపాయలు బాకీ పడ్డారన్న విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నువ్వు ఈ శ్రోతలు అలుగురు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మీటింగ్లు నడుపుకునేటటువంటి పరిస్థితికి దాపరిస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకో చంద్రబాబు అని చెప్పేసి చెప్తాం. బల ప్రదర్శన చెయ్యాలని ఎప్పుడు వైసీపీ పార్టీ అనుకోలేదు. నీకు ఎవరైతే ఇవాళ సోషల్ మీడియాని అడ్డెట్టుకుని నువ్వు ఎవరిని పెడతాళ్ళని ఇబ్బందులు పెడుతున్నావు, సాక్షి మీడియాని ఇవాళ గొంతు నొక్కుదామని చూస్తున్నావు. ఎవరి గొంతు నొక్కినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుడి గొంతులు నువ్వు నొక్కేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ రకమైనటువంటి పరిస్థితి మా నాయకుడు ఏ రోజుని మాకు తీసుకురాడు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. జాతీయ వార్తల్లోకి వెళదాం. రాజ్యసభకు 4 ప్రముఖులను నామినేట్ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వీరిలో ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దేవరావు నికమ్, మాజీ దౌత్యవేత్త హర్షవర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, కేరళ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సదానందన్ మాస్టర్ ఉన్నారు. ఈ మేరకు నామినేటెడ్ సభ్యులతో కూడిన జాబితాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రాజ్యసభకు నామినేట్ అయిన అభ్యర్థులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. తమిళనాడు కస్టోడియల్ డెత్ను ఖండిస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కలగం పార్టీ చెన్నైలో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. విజయ్ నేతృత్వంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పోలీస్ కస్టడీలో మరణించిన అజిత్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయ్ పార్టీ స్థాపించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో భాషా వివాదాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విరార్ ప్రాంతంలో మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించిన ఆటో డ్రైవర్పై దాడి చేశారు శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన కార్యకర్తలు. తాను హిందీ, భోజ్పురిలో మాట్లాడటం కొనసాగిస్తానని ఓ ఆటో డ్రైవర్ ఓ వీడియోలో ప్రకటించాడు. దీంతో సదరు డ్రైవర్ను వెతికి పట్టుకున్న ఠాక్రే వర్గం కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. భార్య నుంచి విడాకులు పొందానన్న ఆనందంతో ఓ భర్త సంబరాలు చేసుకున్నాడు. తాను స్వేచ్ఛా జీవినట్టు ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. అసోంలోని నల్బాడి జిల్లా
ముకుల్మువా ప్రాంతానికి చెందిన మానిక్ అలీకి భార్యతో విభేదాలున్నాయి. ఈ క్రమంలో ఆ భార్యాభర్తలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఇంటికి చేరుకున్న భర్త పాలతో స్నానం చేసి సంతోషంగా ఎగిరి గంతేశాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దర్యాప్తు కోసం అమెరికా నుంచి గోల్డెన్ చాసిస్ అనే పరికరాన్ని ప్రత్యేకంగా తెప్పించారు. ప్రమాదానికి గురైన డ్రీమ్ లైనర్ బ్లాక్ బాక్స్ తీవ్రమైన వేడి కారణంగా బాగా దెబ్బతినుంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో ల్యాబ్లో డేటా డౌన్లోడ్ సాధ్యం కాలేదు. దీంతో యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు వినియోగించే గోల్డెన్ చాసిస్ అనే ప్రత్యేక పరికరాన్ని రప్పించారు. ఇది డేటా సేకరణలో కీలక పాత్రను పోషించనుంది. బీహార్లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పట్టపగలే సుల్తాన్గంజ్ పిఎస్కు 300 మీటర్ల దూరంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. జితేందర్ కుమార్ అనే లాయర్పై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృత్యుందాడు. జితేందర్ టీ తాగి వెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు 3 ఖాళీ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గత 24 గంటల్లో కాల్పుల ఘటనలో 4 మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. లంబాతాచ్ ప్రాంతంలో కొండ ప్రాంతం దాటుతూ ఉండగా కొండ చర్యలు విరిగి పట్టడంతో శిథిలాల మధ్య జయరాం కారు చిక్కుకుపోయింది. ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన జయరాం ఠాకూర్ కారు దిగి మరికొందరితో కలిసి సురక్షితంగా ప్రాంతాన్ని దాటారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. తమిళనాడులోని తిరువళ్ళూరులో భారీ ప్రమాదం జరిగింది. డీజిల్ లోడ్తో వెళుతూ ఉన్న గూడ్స్ రైల్లో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. వ్యాగన్లన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ట్రాక్ సమీపంలో ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. ప్రమాదంతో ఆ మార్గం గుండా వెళ్లే పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. గాజాలో సామాన్యులపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఇజ్రాయిలీ దళాలు జరిపిన అటాక్స్లో 110 మంది పాలస్తీనియన్లు మృత్యుందారు. ఇందులో ఆహారం కోసం సహాయ కేంద్రం వద్ద పడిగాపులకు వస్తున్న 34 మంది ఉన్నారు. గాజాపై 40కి పైగా వైమానిక దాడులు జరిపింది ఐడిఎఫ్. గోల్డ్ లవర్స్ కు బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చాయి. ఆదివారం గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు ధరలు పెరక్కపోవడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 99,710 రూపాయలు పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 91,400 రూపాయలు పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. లార్డ్స్లో భారత బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్ల బంతులు బుల్లెట్లయ్యాయి. భారత బౌలర్లను ఎదుర్కోవడానికి ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ నానా తంటాలు పడుతున్నారు. 192 పరుగులకే ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. సిరాజ్, బుమ్రా, సుందర్ బంతులు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ను ముప్పు తిప్పలు పెట్టాయని చెప్పాలి. లార్డ్స్లో భారత గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5 టెస్టుల సిరీస్లో చెరో టెస్ట్ గెలిచి సమానంగా ఉన్నాయి భారత్, ఇంగ్లాండ్. టెస్ట్ క్రికెట్లో టీమిండియా అరుదైన ఘనతను సాధించింది. విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్స్లో జరుగుతున్న 3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 4 సిక్స్లు బాదిన టీమిండియా ఈ అరుదైన ఫీట్ను తమ పేరిట లిఖించుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత్ 34 సిక్సర్లు నమోదు చేసింది. భారత బాక్సింగ్ సమాఖ్య ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష. కార్యవర్గం పదవీకాలం ముగిసి 5 నెలలు కావడంతో బాక్సింగ్ పోటీలు నిర్వహణ అలాగే బిఎఫ్ఐ పనితీరుపై ప్రభావం పడుతుంది. దీంతో ఎన్నికల నిర్వహణపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన పిటి ఉష వారం రోజుల్లో కమిటీ నివేదిక సమర్పిస్తుందని ప్రకటించారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.